హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదొక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ద పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ కార్పొరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అంబాలా, హర్యానా నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇదొక మంచి నోటిఫికేషన్ గైస్. మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు ఈ పోస్ట్కి ఏ ఫీజు లేకుండా, ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఈ పోస్ట్లని భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో నేను డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే సీనియర్ మేనేజర్, బ్యాంక్ అసిస్టెంట్, ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సీనియర్ మేనేజర్ పోస్ట్కి 52,000 నుండి 1,23,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి 1 పోస్ట్ ఉంది. సో మీరు కనుక ఎంకామ్, ఎంబీఏ కానీ చేసి ఉంటే, దాంతోపాటు మీకు బ్యాంకింగ్ సెక్టార్లో 5 years ఎక్స్పీరియన్స్ కనుక ఉండుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 45 years లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో మీ ఏజ్ని 1st July 2026 లోపు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది అదే డేట్తో క్యాలిక్యులేట్ చేస్తారు, గమనించాలి మీరు. బ్యాంక్ అసిస్టెంట్ అని పోస్ట్కి 20,000 నుండి 63,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ పోస్టులు 6 ఉన్నాయి బ్యాంక్ అసిస్టెంట్కి. సో మీరు కనుక గ్రాడ్యుయేట్ అయ్యుండి కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉండుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 30 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి 15,000 నుండి 47,450 రూపీస్ మీకు శాలరీ ఆఫర్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి 4 పోస్ట్స్ ఉన్నాయి. సో మీరు కనుక 12th పాస్ అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 years లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 6th August 2026 లోపు మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు అప్లై చేసే విధానం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో మీరు ఎలా అప్లై చేయాలంటే, మీకు కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ వాటన్నింటినీ జిరాక్స్ తీయించండి. వాటి మీద సైన్ పెట్టండి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు. సైన్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత వాటన్నింటినీ స్కాన్ చేయండి. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ చేయాలి అంటే 10th, ఇంటర్, మీ గ్రాడ్యుయేషన్, సో మీకు ఇంకా మీరు అప్లై చేస్తున్న స్పెసిఫిక్ క్వాలిఫికేషన్కి రిలేటెడ్వి డాక్యుమెంట్స్, సర్టిఫికేషన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నింటినీ మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మెయిల్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. hrd@postalrms.bank.in ఈ మెయిల్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏం ఎగ్జామ్ కండక్ట్ చేయరు. మీరు ఏ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చినట్టే. సో మీకు ఈ పే ప్రకారం ఇస్తూ ఉంటారు శాలరీ అనేది. ఈ పే రేంజ్లో ఇస్తారు శాలరీ. సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి, నేను రిప్లై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.